హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఉల్లికాడ అలాగే ఈ గ్రీన్ పీస్ కలిపి కాంబినేషన్లో కర్రీ అయితే ఇది వేడి అన్నంతో ఈరోజు అయితే ఇదిగోండి ఇలా వేడి ఉలవ చారుతో మనం మార్నింగ్ చేశాం కదా, చూపించాను నేను నిన్న పెట్టిన వీడియోకి. ఆ వీడియోలో పెట్టిన ఈ ఉల్లి వడియాలు కూడా ఇవ్వండి. ఉల్లి వడియాలతో ఇలాగా వడ్డించేసుకున్నామంటే టేస్టీగా వేడిగా ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే. ఇంకా ఓకే, ఇది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం ముందే చెప్పుకున్నాం కదా, అయితే ఇగోండి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ అదే ఉల్లి కాడల్ని ఇలా మనం పువ్వులు ఆ బజ్జీ అదే ఉల్లి బజ్జీ చేసుకున్నాం కదా, ఉల్లి వడియాలు చేసుకున్నాం కదా, అది చేసుకోగా మిగిలిన ఆ కాడల్ని ఇలాగైతే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. దానికోసం గ్రీన్ పీస్ అయితే రాత్రి నానబెట్టుకుని అదేమో కాస్త బాయిల్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఈ బఠానీ ఎంత సైజులో ఉన్నదో ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా అంత సైజులోనే కట్ చేసుకుంటే సూపర్గా వస్తుంది. దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్. అయితే ఇందులో ఒక టమాటో, ఒక పెద్ద ఉల్లిపాయ, అలానే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా కర్రీ చేసుకోవడానికి అయితే ముందు కడాయి అయితే వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఓ 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ అయితే ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఎప్పుడు చెప్పేదే, ఆనియన్స్ వేరంగా ఫ్రై అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన సాల్ట్ వేసేద్దాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ అంటే ఇప్పుడు యాడ్ చేసేసాను. ఇది కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసేద్దాం. దీన్ని కాస్త మూత పెట్టి మనం ఉంచుకుందాం. ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా పసుపు, రెడ్ చిల్లీ పౌడరు, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. అన్ని కలిపి బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి మసాలా గుండా వేయక్కర్లేదు. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. మరి ఇంకా మనం వేరే ఏమి చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ టమాటో, ఆనియన్ కూడా పేస్ట్ ఎందుకు చేసామంటే గ్రేవీ కాస్త చిక్కబడ్డానికి మాత్రమే. దానికి టేస్ట్కి అయితే అసలు ఆ టమాటో, ఆనియన్ పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. అయితే మరి చిక్కగా లేకపోతే గ్రేవీ అంతగా నచ్చరు కదా పిల్లలైతే, అందుకని మరి తప్పక వేయాల్సి వచ్చిందనమాట. ఈ పేస్ట్ అలాగే ఇది కూడా దేనికది ఆయిల్ సపరేట్ అయిపోవాలి. మొత్తం ఫ్రై అయిపోయింది కదా, చూస్తున్నారు కదా, మొత్తం అంతా దేనికది సపరేట్ అయిపోయేటట్టు ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అలానే ఈ గ్రేవీ సపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ గ్రీన్ పీస్ మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. దీనికి గ్రీన్ పీసే ఉండాలని లేదు, బఠానీ అయినా లేదా గాంధీ శనగలు అంటే అదే కాబోలి శనగలు అంటారు కదా, అదైనా వైట్ పీస్ అయినా ఏది వేసుకున్నా దీనిలో టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అయితే దీనికి మనం శనగపప్పు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మాకైతే ఈ గ్రీన్ పీస్ వేస్తే ఇష్టం అనేసి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు, అందుకని చెప్పి గ్రీన్ పీస్ అయితే వేసాను. అయితే మీరు ఏది వేసినా కూడా ఈ ఉల్లికాడలు అంటే ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మీరు ఏ సైజులో ఆ గింజ ఉంటుందో ఆ సైజులోనే ఇది కూడా కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగా కనబడుతుంది, తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఈ బఠానీ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇది ఇలాగా బాయిల్ అయింది అంటే మొత్తం కుక్ అయిపోతుంది. ఇంకా గ్రేవీ చిక్కగా మనం దించుకోవాలనుకున్నాం కదా, అయితే ఇది మీరు రోటీతో తినాలి అనుకున్నారంటే కాస్త గ్రేవీ దించుకోండి. లేదు రైస్తో అయితే మాత్రం ఇలానే బాగుంటుంది. కాస్త చిక్కగా అంటే అది అటు ఫ్రై కాదు, ఇలా అని పూర్తిగా గ్రేవీ కర్రీ కాదు, రెంటికి మధ్యలో ఉండేటట్టు. ఇది ఇలా ఇప్పుడైతే కాస్త మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓ 10 మినిట్స్ ఇలాగా లో ఫ్లేమ్లోనే మనం అలాగా ఉడికించామంటే దగ్గరగా అయిపోతుంది, మొత్తం అన్నీ సర్దుకుంటుంది బాగానే.
ఇంకా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే, చూస్తున్నారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని కాస్తంత కొత్తిమీరని అయితే చల్లుకొని ఇంకా వేడి వేడి అన్నంతో ఇదైతే కర్రీ అయితే సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.